భారత జట్టు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం సాధ్యం కాదని ఆకాష్ చోప్రా అన్నాడు. భారత జట్టు ఆడకపోతే టోర్నీ నిర్వహణకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే దక్కాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం పీసీబీ వందల కోట్లు ఖర్చు చేస్తుంది. స్టేడియంలను పునరుద్ధరించడంపై ఫోకస్ పెట్టింది. అయితే పాకిస్తాన్లో పర్యటించేందుకు టీమిండియా ససేమిరా అంటుంది. అయితే భారత్ తమ దేశానికి రాకపోతే వారి స్థానంలో మరో జట్టుకు అవకాశం ఇవ్వాలని పీసీబీ ఐసీసీని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టీమిండియా వాదనకు ఐసీసీ కట్టుబడి ఉంటే ఈ టోర్నీ నుంచి తప్పుకుంటామని, న్యాయ పోరాటం చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆకాష్ చోప్రా భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే దమ్ము ఐసీసీకి లేదన్నాడు. ఇది ఐసీసీ టోర్నీ. ఈ మెగా టోర్నీ కోసం బ్రాడ్కాస్టర్స్ బాగా డబ్బులు ఖర్చు పెడతారు. భారత్ ఆడుతుందని ఐసీసీ హామీ ఇవ్వకపోతే ప్రసారకర్తలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రారు. భారత్ ఆడకపోతే టోర్నీ నిర్వహణకు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆదాయం భారీగా తగ్గిపోతుందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.